అంటే ఇంటి వెనకే గోవు, దూడ అన్నీ ఉండేవి చాలామందికి. ఎందుకంటే పాడి పంట దాని నుంచే చేసుకునేవాళ్ళు, ఇంట్లో దాన్ని పెంచి పోషించేవాళ్ళు. ఆవిడ లక్ష్మి ఇంట్లోనే ఉంటుంది అని, ఎందుకంటే ఆవిడ పేడ దీంట్లో మొత్తం గోవు నుంచి వచ్చే ప్రతిదీ కూడా లక్ష్మి సమానమైనది అని చెప్తారు. అందుకనే ఆవిడ వెనక భాగం కూడా, గోవులో వెనక భాగాన్ని లక్ష్మీ స్వరూపం అంటారు. గోవులోనే మొత్తం ముక్కోటి దేవతలు ఉన్నాయని, ఒక్కొక్క పాటకి ఒక్కొక్క దేవత అధిదేవత అక్కడ కొలువై ఉంటుంది అని. ఆ మధ్యలో ఇక్కడ దండం పెట్టుకుంటారు, తోకకి దండం పెడతారు, వెనక ఇట్లా ముట్టుకుంటారు. ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క దేవత కొలువై ఉంటుంది. అలా సకల దేవతలు ఉన్న గోమాత ఇంకెంత పవర్ఫుల్ అయి ఉండాలి. అందుకే మన సనాతన ధర్మంలో కూడా గోవుకి మనం అన్నిటికంటే ఎక్కువ ఉత్తమమైన స్థానం ఇచ్చింది. అందుకే అన్ని దేవుళ్ళది సారం అది. ఇంట్లో గోవు దూడ ఉందంటే ఇంక అసలు ఏమీ, ఆవు ఉంది మనకి, గోవు ఉంది అంటే ఇంక అసలు ఏం భయపడక్కర్లేదు. భగవంతుడి అనుగ్రహం మన మీద, మన కుటుంబం మీద ఉన్నట్టే. చూడండి మీరు, పాలు ఎవ్రీడే పాలు ఇవ్వడం దగ్గర నుంచి, ఆవు పాలు అభిషేకం, పూజకి, అభిషేకానికి, పిల్లలకి తాగడానికి, ఇంట్లో పెరుగు, మళ్ళీ ఆ ఫ్యూయల్తో మనం పూర్వకాలం వాడుకునేందుకు పేడలు, పిడకలు. అసలు ఆవు పిడకలకి ఎంత విశిష్టత ఉందో. తర్వాత గోమూత్రంతో క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది. నాకు మొన్న తెలిసి ఒకళ్ళు ఎవరో అడిగారు, మాకు ఒక దీనికి చాలా లీటర్స్ కావాలండి గోమూత్రము, మీకు తెలిసిన కాంటాక్ట్స్ యూజ్ చేసి ఇప్పించగలరా అంటే, నేను వాళ్ళని ఒక దగ్గరికి రెఫర్ చేయడము, వాళ్ళు 50-60 లీటర్లు, ఎందుకంటే ఎక్కువ గోవులు ఉంటే కానీ, మనకి ఆవులు ఎక్కువ ఉంటే కానీ, అలా వెళ్ళి వాళ్ళు ఒక దగ్గర ఎక్కడైతే ఆ గోశాల చాలా పెద్దగా ఉందో తెలిసిన వీళ్ళది దగ్గర వాళ్ళు దాన్ని కలెక్ట్ చేసి మెడిసిన్ కోసం ఈయనకి ఇచ్చి పంపించడం జరిగింది. అంత పవర్ఫుల్. ఆ గోమూత్రం ఎవ్రీడే తీసుకునే వాళ్ళ క్యాన్సర్ రాదని కూడా బలంగా డాక్టర్స్ కూడా ప్రూవ్ చేస్తారు. అది కరెక్ట్. అది